మనవాళ్ళు అయినా సరే. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనం అనడంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటే మన మాటే మిగిలిపోతుంది. చెప్పేటోడు చెరదీస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేటోడు విలువనిస్తాడా? ఎవడు ఎవడికి ఏమీ చేయడు చేసినట్టు నటిస్తారంతే. నిజం మాట్లాడే వారికి బాధలు ఎక్కువ. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలముగాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే కదా. ఎంత ప్రేమ చూపినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అనుకున్నంతకాలం నా భార్య యువరాణి కదా. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా వచ్చే నష్టం లేదు. మీ జీవితంలోకి అన్నింటినీ యాక్సెప్ట్ చేయండి, కానీ ఇతరుల జీవితం నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరైనా అపార్థం చేసుకోవడం సులభం, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనతో అందరూ నటిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉన్నా ప్రయోజనం లేదు. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ నచ్చవు. నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే వేరే వాళ్ల విషయంలో జోక్యం చేసుకోకు. మనశ్శాంతిగా జీవించాలి అనుకుంటే నా అన్న వాళ్ళని జీవితంలో వదులుకోకు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్లు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. కొన్ని పరిచయాలు మొదట్లో ఎంత సంతోషపెడతాయో చివరికి అంతే బాధ పెడతాయి. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి మీరు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. ఒక 100 ఏళ్లు బ్రతికినవాడు గొప్ప కాదు, 100 మంది కడుపు నింపేవాడు గొప్ప.